హాయ్ అండి. వెల్కమ్ టు దేవి ప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని అయితే చూపిస్తున్నానండి. ఒరిస్సాలో చాలా ఫేమస్ అయిన టెంపుల్ కదా! ఈ గుడి చరిత్ర గురించి ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారండి. అందరూ చెప్పేది మాత్రం ఒకటే, శ్రీకృష్ణుడి గుండె ఈ గుడిలో ఇంకా ఇప్పటికీ ఉందని. అయితే దాన్ని ఎవరు చూడలేదని ఇప్పటి వరకు ఆ గుడిలో పనిచేసే బ్రాహ్మణ్స్ కూడా పూజలు అవి చేసేటప్పుడు స్వామివారిని ప్రతి సంవత్సరం మార్చేటప్పుడు కూడా ఆ గుండెనైతే ఎవరు చూడలేదంట. దాన్నే బ్రహ్మ పదార్థం అని ఇక్కడ వారు అంటూ ఉంటారు. అంటే చూడకపోవడానికి కారణం దాని నుంచి వెలువరించే శక్తిని చూసి ఎవరు తట్టుకోలేరంట. అందుకనే దాన్ని ఎవరు చూడరు. బ్రాహ్మణ్స్ కూడా ప్రతి సంవత్సరం విగ్రహాలని మార్చేటప్పుడు కళ్ళకి గంటలు కట్టుకొని బ్రహ్మ పదార్థాన్ని తీసి మరొక విగ్రహంలోకి మారుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం విగ్రహాలను మారుస్తూ ఉంటారు. చెక్కతో తయారు చేస్తారు. కాశీలోని కుంభమేళా తర్వాత అంతా భారీ ఎత్తున జనం హాజరయ్యి చేసే ఉత్సవాలు ఈ రథోత్సవాలండి. వీటిని అంతరిక్షం నుంచి కూడా మనం చూడవచ్చు. ఇక్కడ లోపల కనిపించే స్వామివార్లు మీరు చూడొచ్చు. వీళ్ళ విగ్రహాలు. ఇంకా ఇక్కడ ఒడిస్సాలో ఏవో రాసున్నాయి. ఇవి తెలియట్లేదు. ఇవంతా చుట్టూ కనిపించేదంతా కళ్యాణ మండపాలు గట్టా ఇవన్నీ చేసుకోవడానికండి. చూసారా ఎంత ఖాళీ ప్రదేశం ఉందో! చుట్టూ కొండల్లో ఎంతో అద్భుతంగా అయితే ఈ గుడి ఉంటుందండి. దీన్ని కట్టడం ఒక అద్భుతమనే చెప్పొచ్చు ఈ గుడి. ఇక్కడ చాలా విశిష్టతలు ఉన్నాయండి. ఇక్కడ లభించే ప్రసాదం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ వంటశాలలో 7 కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వంట చేస్తారంట. అన్నిటికంటే అడుగునున్నది ముందు ఉడుకుతుంది కదా మామూలుగా అయితే. కానీ ఇక్కడ అన్నిటికంటే పైన ఉన్నది మొదటగా ఉడుకుతుందంట. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఆఖరి కుండ వరకు అన్నీ సమానంగా ఉడుకుతాయంట. ఇక్కడ ప్రసాదాన్ని ఎంతమంది భక్తులు వచ్చినా లేదు అనకుండా వడ్డిస్తారు. అందరికీ సరిపోతుందంట. మళ్ళీ వండడం జరగదంట. ఒకసారి వండిందే అందరికీ సరిపోతుందంట. ఇంకా ఈ గుడి పైన వేలాడే తీసే పతాకం చూశారు కదా! ఆ పతాకాన్ని గాలికి ఎటు వేస్తే అటు ఎగురుతుంది కదా మామూలుగా అయితేని. కానీ ఇక్కడ గాలి వేసే వైపు కాకుండా దానికి వ్యతిరేకంగా గాలికి ఎదురుగా ఎగురుతూ ఉంటుందంట. ఇది ఇక్కడ మరొక అద్భుతము. ఒరిస్సాను పరిపాలించే ఒక మహారాజుకి స్వామివారు కలలో కనిపించి తాను అవతారం చాలించిన తర్వాత తన గుండె ఈ భూమి మీదే ఉందని, అది ఒక కోయదర దగ్గర ఉందని, ఆ గుండెను తీసుకువచ్చి తనకి ప్రాణప్రతిష్ఠ చేసి విగ్రహాలు తయారు చేసి గుడి కట్టమని చెప్పారు. రాజు శ్రీకృష్ణుడు కలలో ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగానే చేసి గుడి కట్టడం అయితే ప్రారంభించారు. అయితే ఆ గుడి కట్టేటప్పుడు విగ్రహాలు తయారు చేసేయడానికి విశ్వకర్మ బ్రాహ్మణ రూపంలో వచ్చి తాను విగ్రహాలు తయారు చేస్తానని, తాను ఎవరూ డిస్టర్బ్ చేయకూడదని 21 రోజులు గడువు తీసుకొని లోపల ఉంటానని చెప్పారు. ఆ మాటలకి రాజు ఒప్పుకున్నాడు. 20 రోజులు పూర్తయిన తర్వాత భార్య కుతూహలం తట్టుకోలేక లోపలికి వెళ్ళి చూడగా అక్కడ స్వామివారు సగం చెక్కబడిన విగ్రహాలు అయితే ఉన్నాయి. బ్రాహ్మణులు కనిపించలేదు. ఇంకా చేసేదేమీ లేక ఆ సగం చెక్కబడిన బలభద్ర, సుభద్ర ఇంకా జగన్నాథ స్వామి విగ్రహాలని ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం కూడా సేమ్ అవి ఎలా ఉన్నాయో అలాగే మళ్ళీ విగ్రహాలు చేసి ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఆ విగ్రహాల్లోనే మనకి జగన్నాథ స్వామి విగ్రహంలో ఆ బ్రహ్మప్రదార్థమైన గుండెను ఉంచుతారు. ప్రతి సంవత్సరం ఇది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ స్వామివారికి 7 రోజులు సంవత్సరంలో 7 రోజులు జ్వరం అయితే వస్తుంది. ఆ జ్వరం వచ్చినప్పుడే ఇక్కడ రథోత్సవం జరుగుతుంది. దేవుడు ఉన్నాడనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ గుడి. ఇంకా ఇక్కడ ఉన్న ఈ బ్రహ్మ పదార్థమైన శ్రీకృష్ణుడి గుండె. ఈ గుడిని ఒక జీవితంలో ఒక్కసారైనా చూడాలని నా కోరిక. స్వామివారు నా మీద ఎప్పుడు కరుణ చూపించి నాకు దర్శన భాగ్యం కలిగిస్తారో తెలియడం లేదు. ఈ గుడి వీడియో అయితే మా నాన్నగారు మొన్న ఒరిస్సా వెళ్ళి వీడియో తీసి నాకైతే పంపించారు. నేను మీ అందరికీ ఈ గుడి విశిష్టతను చెప్పాలని అయితే వీడియో అయితే చేశాను. మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.